మీడియా మిత్రులందరికీ ఈరోజు 2 రోజుల క్రితం విశారదన్ మహారాజు గారి మెడలో పూలదండ వేసి యుద్ధం ప్రకటించు నువ్వు, సరే మనకు ఇంత వేల లక్షల మంది బీద ఆక్రోశాలను తీర్చడానికి ఇది సరైన సమయం. భలే ఖమ్మంలోని నిరాహార దీక్ష మీది సిస్టర్ కవిత గారిది భగ్నం చేసినారు, హైదరాబాద్ లో తీసుకొచ్చి వదిలిపెట్టినారు. అయినా కూడా దీక్ష కొనసాగించడం జరిగింది. ఇద్దరు కొనసాగించడం జరిగింది. తర్వాత ఇది కండ్లకు కట్టినట్టు ఎంత ఒక కర్కోటంగా కర్కశంగా ఒక బుల్డోజర్ గవర్నమెంట్ కూడా చేయని విధంగా ఇంత బుల్డోజర్లను పెట్టి 700 మంది నిరాశ్రయులను చేసి 700 పై చిలుకగా కొన్ని వేల మంది నిరాశ్రయులు చేసి వాళ్ళ యొక్క ఘోషణకు వాళ్ళకి ఒక ఎడారి ఒక ఎండలో రోడ్డు మీద పడి ఆ బాధలు చూసి మీరందరూ కూడా మొత్తం సభ్య సమాజానికి తెలపడం జరిగింది. ఈ అన్ని సంఘాలు కూడా కొంచెం మద్దతు తెలిపినాయి. కొంతమంది సంఘాలు మీకు అందరికి తెలుసు, వాళ్ళ గవర్నమెంట్ అన్ని బలాలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. అయినా ఇది ఆగదు అని ఒక గూఢాచార్య పరంగా ఒక ఎంక్వైరీ చేసేసుకుని ఇది ఆగదు, ఇది ఒక పెద్ద ఉప్పిరిలాగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే పాకిపోయి మన ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తుంది అని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్లిన తర్వాత సడన్ గా నిన్న సాయంత్రం వాళ్ళు నిర్ణయించుకొని ఈ రోజు సగం మరి ఇందిరమ్మ ఇళ్లకు పట్టాలిచ్చి కొంతమందికి అక్కడనే ఇల్లు కట్టిస్తామని, ఎవరి దగ్గర ఎక్కడెక్కడ ఉన్నా వాళ్ళకి జాగాలున్నా కూడా అక్కడ ఇల్లు కట్టిస్తామని కొంత హామీలు ఇచ్చి సగం పని మాత్రం వాళ్ళు దిగి వచ్చి చేయడం జరిగింది. ఇది చేయకపోతే ఇంకా చాలా ఉధృతంగా ఉండేది. చాలా సంతోషం గవర్నమెంట్ ఇప్పటికైనా దిగి వచ్చినందుకు. కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది మనం వేచి చూడాలి. ఎంత భూమి భూదాన యజ్ఞ భూములు ఎన్ని ఎకరాల భూములు, అసలు ఈ భూదాన యజ్ఞ బోర్డుకు సంబంధం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. దేని గురించి వీళ్ళని నోటీసులు ఇవ్వకుండా వాళ్లకు కనీసం ముందు మాట చెప్పకుండా ఖాళీ చేయించి ఇంకెక్కడో ఆల్టర్నేటివ్ షెల్టర్స్ చూపించకుండా అగమేఘాల మీద ఏదో అక్కడ వరదలు వస్తున్నాయి, లేకపోతే ఇంకేదో అక్కడ యుద్ధానికి మనకు భూమి కావాలా అన్న నెపములో వాళ్ళందరినీ ఖాళీ చేయించి ఇంత దుర్మార్గంగా మనకు బిహేవ్ చేసినటువంటి ఈ యొక్క గవర్నమెంట్ కి బుద్ధి చెప్పదామనే ఉద్దేశంతోనే ఈ మొత్తం ప్రజా ఉద్యమం ప్రారంభించడం వీళ్ళిద్దరు చేయడం జరిగింది. ఇప్పుడు రేపు ఎంత భూమి ఆ మొత్తం ఖాళీ చేయించిన భూమి మొత్తం వాళ్లకే పట్టాలు ఇవ్వాలా, ఇంకా వేదానికి డైవర్ట్ చేయకూడదు అనే ఒక డిమాండ్. తర్వాత మిగతా వాళ్ళకు కూడా ఎవరికైతే ఇంకా రాలేదో వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలా. దాని తర్వాత ఇంక ముందు కూడా ఈ రకంగా బుల్డోజు పాలన చేయకుండా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఒక నోటీసులు ఇచ్చి వాళ్లకు ఆల్టర్నేటివ్ అకామిడేషన్ ఇచ్చి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం చూసి పని చేయాలి, కానీ ఈ రకంగా చేసుకుంటూ పోకూడదని మేము మరి కవితక్క గారికి విశారదన్ మహారాజు గారికి ఇప్పుడు వాళ్ళు దిగి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు కంటిన్యూ చేయడం సబబు కాదు. మా మాట విని దయచేసి మీరు ఈ రోజు నిరాహార దీక్ష అమరణ నిరాహార దీక్ష విరమించుకోండి. మరి విరమించుకున్నట్లయితే నా చేతుల మీద మీకు నిమ్మరసం తాపించి నాకు సంతృప్తి, నాతో పాటు ఎంతో బడుగు బలహీన వర్గాల వారు కూడా వాళ్లకు దుఃఖ బాధ నుండి విముక్తి పొందుతారు. కాబట్టి అందరూ దుఃఖ శోక సముద్రంలో ఉన్నారు, మీరు విరజింపజేయాలన్నప్పుడు సరే అని ఈ రోజు ఇక్కడ మీటింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాలపైన మరి విశారదన్ మహారాజు కవితా సిస్టర్ ఇంకా విపులంగా మాట్లాడతారు. దీని తర్వాత మళ్ళా ఖమ్మంలో వెళ్లి మనమందరం పరిశీలించి ఎంతమంది భూ నిర్వాసితులు ఎంతమందికి ఇచ్చినారు, ఎంతమందికి ఇవ్వలేదు, ఏ రకంగా న్యాయం చేయబోతున్నారు అని కూడా చూసి ఒకవేళ వాళ్ళు సరైన పరిష్కారం చేయకపోతే మళ్లీ కూర్చున్నారు నిరాహార దీక్షకి. కాబట్టి ఇది దీంతోనే మడిచిపోయేది కాదు, మనం ముందుకు చేయొచ్చు అనే ఉద్దేశంతోనే ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది.